విష్ణు, నీకు నిజంగా మన ఫ్రెండ్షిప్ మీద అంతే రెస్పెక్ట్ ఉంటే నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ చేయి. వీఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. సరే, నువ్వు చెప్పినవన్నీ చేస్తా. నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకుంటావా? ముందు చెయ్యి, తర్వాత చూద్దాం. సరే సరే, అదే మాట మీద ఉండు. సరే సరే, ముందు హెల్మెట్ తీసావు. మమ్మీ డాడీ, నాకు ఆస్ట్రేలియాలో సీట్ వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాట్స్. నీకు సీట్ రావడం ఏంటే? నా కొడుకు ఫోన్ చేశాడే. హలో ప్రద్యుమ్న, బాగున్నావా? రే వీడియో ఆన్ చేయి. అమ్మా బాగున్నా. నాన్న ఎలా ఉన్నాడు? మన కోతి ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు విషయం చెప్పాలి, నాకు ఆస్ట్రేలియాలో సీట్ వచ్చిందిగా. నీ కంగారికి అదే కరెక్ట్ ప్లేస్లే. అమ్మ చూడమ్మా వాడు. రేయ్ ఏంట్రా అది? ఏమైంది సావిత్రి, ముభావంగా ఉన్నావు? పంపించేయండి, పిల్లలిద్దరిని విదేశాలకి చదువులని పంపించేయండి. వెళ్ళనివ్వలే సావిత్రి, వాళ్ళ సంకల్పం అది. వెళ్ళని, వాళ్ళిద్దరు హ్యాపీగా చదువుకొని వస్తారు. కంగారు పడుకు సావిత్రి. ఇక మీ ఇష్టం, వాళ్ళు బాగుంటే మనకింకేం కావాలి? మీ ఇష్టం. ఇదిగో అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చదువుకుని మాత్రమే రావాలి. అమ్మా నేను నీ కూతున్నమ్మా. సరే నాన్న, బాయ్. సరే. ఒంటరిగా అంత దూరం వెళ్తున్నావు, ఏ ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ చెయ్యమ్మా. సరే అమ్మా. జాగ్రత్తమ్మా. రా, నాన్న పిలుస్తున్నారు. ఓకే సరేనండి, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మయ్య. అయ్యో అది మా గంట నుంచి వెళ్తానన్నావు, మాకు టైం అయిపోతుంది, వెళ్ళమ్మా. చెప్పరా నువ్వన్నా. అన్నయ్య వదినాలు వచ్చారండి. వదినా హాయ్ రా, ఇద్దరు ఇక్కడే ఉన్నారా? ఓకే ఓకే. ఒక్కడి వెళ్ళాక మా చెల్లెని కూడా తీసుకొచ్చావా? బాగుందిరా. అవునరా. సరే వదినా, మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొని వస్తాను. ఇప్పుడు అవన్నీ ఏమొద్దు, వచ్చి కూర్చో. కూర్చో, మాట్లాడేది కూర్చోవే, కూర్చో. ఏం లేదురా, మీ అబ్బాయి పెళ్లి కుదిరిందిరా. చాలా మంచి వార్త. ఫస్ట్ కాఫీ కాదు గానీ ఫాస్ట్ గా ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి మీ అన్నయ్యకి తినిపించు. అది కరెక్ట్. ఏరా మరి ముహూర్తాలు ఎప్పుడు అనుకుంటున్నారు? ఇంకేం అనుకోవట్లేదు అన్నయ్య, వాడు ఈ మధ్యనే జాబ్ లో జాయిన్ అయ్యాడు. 3 నెలల తర్వాత సెలవులు ఇస్తారంట, అప్పుడు అనుకుంటున్నాం. అవునరా, నాన్నగారికి ఈ విషయం చెప్పావా? అబ్బా భలే గుర్తు చేసావురా, మర్చిపోయాను. నాన్నగారికి ఇప్పుడే చేస్తా. రేయ్, మనం చెప్పేంత ఏంట్రా? నాన్నగారు బాగున్నారా? వీడి ప్రేమ చూడు. బాగున్నా నాన్న. ఏంటి విషయం? అంతా బాగున్నారా? కోడలు పిల్లలు అందరూ బాగున్నారా? బాగున్నారు. ఏంటిలా ఫోన్ చేసావు? ఏదైనా విశేషమా? ఏం లేదు నాన్నగారు, మీ మనోడికి పెళ్లి కుదిరింది. ఆ గుడ్ న్యూస్ చెప్తామని కాల్ చేశాను. అబ్బా చాలా సంతోషం, చాలా సంతోషం నాన్న. ఇంతకీ వాడు ఎప్పుడు వస్తున్నాడు? సరే పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? ఆ డేట్స్ నాకు ముందుగా చెప్తే నేను ఏర్పాట్లు చేసుకుంటాను నాన్న. సరే అమ్మాయిని అందరినీ అడిగానని చెప్పు. మావయ్య గారు ఎలా ఉన్నారు? మా బంగారు తల్లి బాగున్నా నాన్న. భోజనం టైంకి చేస్తున్నారా? చేస్తున్నానమ్మా. మందులు వేసుకుంటున్నారా? కూడా వేసుకుంటున్నాను. మనవడి పెళ్లికి సిద్ధంగా ఉండండి, మేము వచ్చి తీసుకెళ్తాము. రండమ్మా. సరే మావయ్య గారు. మంచిది మావయ్య గారు. మావయ్య అంటే ఎంత ఇష్టమో. కనబడుతుంది. మా చెల్లెలు లడ్డు చేస్తుందా, తింటుందా? మా లక్ష్మి తీసుకురా అమ్మా. ఏమో తింటున్నావేమో అనిపించింది. ఏరా, మేము నాన్నకు వెళ్ళి డైరెక్ట్ గా చెప్పమన్నాం కదా, ఎప్పుడు చూడు ఫోన్లోనే మాట్లాడుతున్నావు. ఏంటో కరెక్ట్ కాదు కదా. నాన్న దగ్గరకు వెళ్ళవా? రేయ్, ఇప్పుడన్నా వెళ్ళాలి కదరా.
రేయ్ వీడే మనిషిరా, ఏం మనిషిరా? నువ్వన్నా చెప్పు. ప్లీజ్ రా, నా గురించి తెలుసు కదా. నాన్న అమ్మను పెట్టిన ఇబ్బందుల్ని చూసి నాకు ఆయన మీద గౌరవం పోయిందిరా. సర్లేరా, ప్లీజ్ లీవ్ ఇట్. ఇదే అన్నయ్య ఈయనతో వచ్చిన ఇబ్బంది. ఇదే విషయం గురించి నేనెప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటాను. పెళ్ళైన దగ్గర నుంచి నేనే వెళ్ళొస్తున్నాను గాని ఈయనెప్పుడు రమ్మన్నా రారు. పాపం మామయ్య గారే వచ్చి వెళ్తూ ఉంటారు. ఎందుకురా? వెళ్ళి రావచ్చు కదా. సావిత్రి, ఈ రోషానికి ఏం తక్కువ లేదు. ప్లీజ్ లీవ్ ఇట్ రా. ఇంతటితో వదిలేయండి. ఈ విషయం గురించి డిస్కస్ చేయకండి. ప్లీజ్ లీవ్ ఇట్. వదిలేరా. అన్నయ్య గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వదిలేసేయండి. సరే వదిలే. ఓకేరా, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరం కలిసి మంచి పనులు చకచకా చేసేసుకుందాం. ఐఎమ్ వెరీ లక్కీ. అంతే. సరే అన్నయ్య, మేము వెళ్ళొస్తాం. పదండి. ఈరోజు మీటింగ్ దీని గురించే కదా సార్? ఓకే సార్. వెల్కమ్ టు ఆల్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ టీమ్ మెంబర్స్ అండ్ టీమ్ లీడర్స్. ఆ గుడ్ న్యూస్ ఏదో మీరే చెప్తే బాగుంటుంది సార్. మన కంపెనీ రెప్యుటేషన్ బాగా గ్రోత్ అవుతుంది. సో ఈ హ్యాపీ మూమెంట్లో మీ అందరికీ బోనస్లు, ఇంక్రిమెంట్లు అనౌన్స్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఆల్. సార్ అలాగే ఈ హ్యాపీ మూమెంట్లో మనకి వన్ మోర్ గుడ్ న్యూస్. జెటాక్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ ఈ కాంట్రాక్ట్ కోసం ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ గట్టిగా పోటీ పడుతున్నాయి. సుప్రియా అండ్ జాఫర్, మీరిద్దరూ ప్రాజెక్ట్కి సంబంధించిన పీపీటీ రెడీ చేసి జాహ్నవికి సబ్మిట్ చేయండి. ఓకే గైస్, యూ కెన్ లీవ్ నౌ. ఏంటి జాఫర్, డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏంటో చెప్పు. సార్ నేనేమో సింగిల్ బెడ్రూమ్ తీసుకుందామని, అబ్బాజానేమో డబుల్ బెడ్రూమ్ తీసుకుందామని అంటున్నాడు. అంత మనీ అడ్జస్ట్ అవుతుంది కదా సార్. అంతేనా? మీది పెద్ద ఫ్యామిలీ కదా, సింగిల్ బెడ్రూమ్ సరిపోదు. ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకోండి. నాకు తెలిసిన వెంచర్ ఉంది, వాళ్ళతో మాట్లాడతాను. జాహ్నవి, సార్. ప్రొసీడింగ్స్ చూడమ్మా. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అబ్బాజాన్, మనకి త్రిబుల్ బెడ్రూమ్ రాబోతుంది అబ్బాజాన్. మా చైర్మన్ సాబ్ మనకి హెల్ప్ చేస్తా అన్నాడు. అబ్బాజాన్ ఠీకే అబ్బాజాన్, ఏక్ మినిట్. ఓకే సార్, మా అబ్బాజాన్ మాట్లాడతారంట. హలో साहब शुक्रिया साहब, अल्लाह आपको भला करेगा. ఓకే ఓకే, థ్యాంక్ యూ. शुक्रिया साहब. రేయ్ ఫోన్ చేసి త్వరగా రమ్మన్నావు, విషయం ఏం చెప్పవేంట్రా? అరే వీడి కడుపు పుర వాగదురా, త్వరగా చెప్పేరా. ఈ పనికి ఆద్యం పోసింది నువ్వే కదరా. రేయ్ ఏంట్రా ఇది? అసలు విషయం చెప్పకుండా ఈ దొబ్బుడేంటి? రేయ్ నేను చెప్పనా? సరే చెప్పు. రేయ్ ఏం లేదురా, మన నారాయణకి మంచి సంబంధం ఒకటి కుదిరిందిరా. ఆ విషయం చెప్పడానికి అంత దూరం నుంచి ఇక్కడికి రమ్మని చెప్పాను. కుర్రాడు బాగా చదువుకున్నాడ్రా, మంచి కుటుంబం, వెల్ సెటిల్డ్ అబ్బాయి. అందుకే వివరాలు తెలుసుకోమని వీడికి చెప్పానురా. ఓకే. తీర వివరాలు తెలుసుకునేసరికి ఆ అబ్బాయి వాళ్ళది మా అమ్మమ్మ వాళ్ళ ఊరేరా. ఆ అబ్బాయి మన నారాయణతో డిగ్రీలో కలిసి చదువుకున్న అబ్బాయి అని తెలిసిందిరా. నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి వివరాలు తెలుసుకుంటే ఆ అబ్బాయి గురించి నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్పావు, గుర్తుందా? గుర్తెచ్చుకో.
ఆ, ఆ అబ్బాయేరా. అవునా? ఆ అబ్బాయా? ఒరేయ్, అయితే ఈ పెళ్ళికి నేనే పెద్ద అన్నమాట. పార్టీ ఇవ్వాల్సిందే తప్పకుండా. వద్దులేదే లేదు. అవునా? అయితే మన చేతుల మీద నారాయణ పెళ్లి Exactly. జరగబోతుందన్నమాట. పార్టీ ఏది మామా? రేయ్ తీరా. అరే అప్పటి వరకు తీసుకురా. మామా, ఏంది మామా ఇది? ప్రస్తుతానికి ఈ సీరియడ్ దా ఈ చచ్చిపోరా. సరే కాల్చు. ముగ్గురం కలిసి మా అమ్మాయి పెళ్లి చేద్దాం. గ్రాండ్ గా చేద్దాంరా. ఫుల్ గ్రాండ్ గా చేద్దాంరా. ఈ ప్లేస్ చూడ్డానికి ఎవరికి ఎలా ఉన్నా మనకు మాత్రం ఇది ఫేవరెట్ స్పాట్ రా. అవునరా. రే ఈ హైదరాబాద్ లో ఎన్ని మార్పులు వచ్చినా గానీ మన ముగ్గురు స్నేహంలో మార్పు రాలేరా. అవునరా, మన ముగ్గురి స్నేహం ఆ దేవుడిచ్చిన వరం రా. దేవుడేమో గాని వీడిని వేసుకోవాలి. హాయ్ అమ్మా. హాయ్ మా. బాగున్నారమ్మా? బాగున్నాను మా. అక్కడంతా ఎలా ఉంది? ఇక్కడంతా బానే ఉంది. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నారు మా. ఆ, ఇంకేంటమ్మా విశేషాలు? ఏం లేదమ్మా, ఇక్కడ మీ అల్లుడు గారు కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. దానికి నాన్నగారు సపోర్ట్ కావాలమ్మా. ఒకసారి నాన్నతో మాట్లాడు. కనకమ్మా, ఫోన్ చూడు. తెస్తున్నా అమ్మా. అమ్మాయమ్మా. హాయ్ మా. అమ్మా హౌ ఆర్ యు? బాగున్నావురా? నాన్నగారు లేరామ్మా? డాడీ ఈశ్వర్ అంకుల్ లారెన్స్ తో కలిసి చెన్నైకి పెళ్లికెళ్లారు. మరి నేను అడిగింది చెప్పావా? చెప్తా లేవే, పెళ్లి నుంచి సాయంత్రం ఇంటికొస్తారు కదా. మా ప్లీజ్ అమ్మా, మర్చిపోకు. సరే. లవ్ యు మా. కనకమ్మా, అవును మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడమ్మా. బాగా చదువుకుంటున్నాడా? వచ్చే సంవత్సరం చదువు అయిపోతుందమ్మా. మంచిది, బాగా చదువుకోమని చెప్పు. ఉద్యోగం గురించి నువ్వేం ఆలోచించకలే, నేను చూసుకుంటాలే. సరే అమ్మా, సంతోషం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. టుడే దీస్ Okay. ఆర్ మీటింగ్ పాయింట్స్. ఓకే, అలా వి విల్ డిస్కస్ ఇట్. వీడేడి వస్తాడు లేరా. ఎప్పుడింతే మారడు. సార్, షల్ వి స్టార్ట్? గో అహెడ్. Good evening everyone. Today marks the grand celebration of our project's completion and with the support of our entire team. Our company is now competing on par with India's top leading firms. We have reached the milestones we envisioned, and there are even larger projects on the horizon for us. The name Pranay's Solutions is becoming widely recognized in the industry. Now humbly request our chairman to take the floor and address the gathering. Thank you. Please, sir. Good evening, all. I am incredibly happy. This achievement is not the result of one person's work, but the collective effort of this entire team. Every single one of you deserves credit. I want to special thank our managing directors, none other than my friends, Mr. Ishwar and Mr. Lawrence, and very special thanks to Jahnavi, Jafar, and Supriya. Bringing you all together as a team to complete this project and elevate our company's status brings me great joy. I wouldn't have reached this position without your hard work and dedication. I feel truly fortunate to have a team like you. To celebrate this success, I am delighted to announce bonus and increments for everyone this time as well. Thank you.
వన్ మోర్ థింగ్. రై రా జాహ్నవి, Sir. కంటిన్యూ ద మీటింగ్. ఓకే సార్. ఆ, యువర్ క్యాబ్. రేయ్ ఎక్కడున్నారా? ఏమని చెప్పు. ఏంట్రా వీడియోస్? వాడెక్కడున్నాడు? వాడు నాతోనే ఉన్నాడు రా. రై వాడ్- నువ్వు తొందరగా మన ప్లేస్కి వచ్చాయి. ఆ, ఆ, సరే సరే, వాడు జాగ్రత్త. నేను చూసుకుంటాను కానీ ఓకే, నువ్వు త్వరగా వచ్చాయి. నేను వస్తున్నా. రై ఏంట్రా ఇది? అసలు ఏంట్రా ఈ న్యూడ్ ఫోటోలు అన్నీ ఏందిరా? నా తమాక్ ఖరాబ్ అవుతుందిరా. అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగింది చెప్పు నాకు. ప్రద్యుమ్నానేరా అందరికీ పంపిస్తున్నాడు. అసలు వాడికి ఎక్కడి నుంచి వచ్చినాయి అర్థం కావట్లేదురా. అసలు ఏమైందిరా? నేను ఒకరోజు ఆఫీస్ మీటింగ్ కోసం ముంబై వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఐటీ ప్రాజెక్ట్ కోసం రెండోసారి కూడా తనని కలిశాను. న్యూ ప్రాజెక్ట్ కోసం బెంగళూరులో కలిసి మాట్లాడదాం అన్నాడు. బెంగళూరులో అతను ఒక లేడీని నాకు పరిచయం చేశాడు. అక్కడ ఆ వ్యక్తి నన్ను లొంగ తీసుకుంది. ఆ తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. కొంతకాలం ఇమేజ్ పోతుందన్న బాధ, ప్రాజెక్ట్ చేజారిపోతుందేమోనన్న భయం. తాను చెప్పినట్టల్లా నడుచుకున్నాను. తర్వాత తన బాయ్ ఫ్రెండ్తో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, బ్లాక్మెయిల్ చేసింది. నేను భరించలేక తనతో పూర్తిగా దూరంగా ఉన్నాన్రా. నేను తనతో ఉన్న పర్సనల్ ఫొటోస్, ఇంకా వేరే అమ్మాయితో నేనున్నట్టు న్యూడ్ ఫొటోస్ క్రియేట్ చేసి నాకు పంపించిందిరా. అప్పటి నుంచి వాళ్ళని పూర్తిగా వదిలించుకున్నాను. అదిరా జరిగింది. ఈ విషయాన్ని మీతో చెప్తే ఎలా తీసుకుంటారో అని అర్థం కాక నాలో నేను బాధపడుతూ కుమిలిపోతున్నాన్రా. నన్ను క్షమించండ్రా. రేయ్ ఈ విషయం ముందే చెప్పుంటే ఈ మ్యాటర్ ఇంత దూరం వచ్చేది కాదు కదరా. రై సరే కానీ టెన్షన్ పడకు. సరే, ఏం జరగాలో ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? ఓకే. రే ఈశ్వర్, ముందు ఆడికి ఫోన్ చేయరా. చెయ్యి. ఏరా నెక్స్ట్ మంత్ ఇండియాకి వెళ్తున్నావా? హలో ప్రద్యుమ్నా, అంకుల్ ఏరా చెప్పండి అంకుల్. ఏం చేస్తున్నావు అసలుకి? ఏ కొంచెమైనా బుద్ధి ఉందా నీకేమైనా? అంకుల్ ప్లీజ్, నాన్న గురించి మీరేం చెప్పక్కర్లేదు. నాన్న గురించి నాకు అన్నీ తెలుసు. కోపంగా చెప్తున్నాను అంకుల్, తప్పుగా అనుకోకండి. చెల్లి పెళ్ళికి వచ్చినప్పుడు ఆయన ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. అప్పుడే ఆయన గారు రాసలీలు వేషాలన్నీ తెలిసాయి. చెల్లి కూడా చెప్పాను అంకుల్. అప్పటి నుండి ఆయన ఎవ్రీ మూమెంట్ ట్రాక్ చేస్తూనే ఉన్నాం. ఎలా అనుకుంటున్నారా? ఆయన ల్యాప్టాప్లో బగ్ పెట్టాము. ఆయన సొసైటీని, ఆఖరికి మా అమ్మని, మిమ్మల్ని కూడా మోసం చేస్తూనే ఉన్నాడు అంకుల్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా చెల్లి కూడా లైన్లోనే ఉంది. అమ్మా నారాయణి. అంకుల్ చెప్పండి. రేయ్ ఇటీ, ఏంటమ్మా ఇది? ఇంత ద్వేషం పెంచుకున్నారు మా వాడి మీద. ఎప్పుడో 1 year బ్యాక్ జరిగిన తప్పు అది. అప్పుడే చెప్పుంటే బాగుండేది కదా, మారేవాడేమో. అసలు ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా? అసలు వాడి పరువేం కావాలి? అసలు ఈ విషయం తెలిస్తే మీ అమ్మే ఏమవ్వాలి? బాగుంది అంకుల్, చాలా బాగుంది. మేం తప్పు చేస్తే మాత్రం మమ్మల్ని నిలదీయాలి. అదే మీరు తప్పు చేస్తే మీ ఫ్రెండ్స్ మీద సపోర్ట్ చేసుకోండి అంకుల్. చాలా బాగుంది. మా బాధ మీకు అస్సలు అర్థం కాదు. ఏయ్ ఫస్ట్ డెలీట్ చేయి. నేను చెప్తుంది కూడా అదే అంకుల్. అంకుల్, మా అమ్మగారు బాధపడద్దు అనేది మీ ఉద్దేశం, నాకు అర్థమవుతుంది. గుర్తుందా అంకుల్, తాతయ్యతో నాన్నగారు ఎందుకు దూరంగా ఉన్నారో? మా తల్లి కూడా అదే ప్లేస్లో ఉంది కదా అంకుల్. మరి మా మనసులో ఏమవ్వాలి అంకుల్? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంకుల్? ఆయన చేసింది మీకు బాగుందా అంకుల్? చెప్పండి అంకుల్, బాగుందా? అవును, వాడు చేసింది చెండాలమైన పనే. నేను కాదనట్లా. మీ చిన్నతనంలో ఎన్నో తప్పులు చేశారు. అయినా కానీ వాడు సరిదిద్ది మీ అమ్మకు కూడా చెప్పకుండా
వాడి మనసులో దాచుకొని మిమ్మల్ని తన ప్రాణంగా పెంచుకున్నాడు రా. రేయ్, మీ ఎదుగుదలలో తనని తాను చూసుకొని మురిసిపోతున్నాడు రా వాడు. అంత అమాయకుడు. మిమ్మల్ని వాడి తప్పును సరిచేద్దని చెప్పట్లేదు, కానీ మీరు చేసే విధానం తప్పు అంటున్నాను. దిస్ ఈజ్ నాట్ ద వే. అయినా మీకన్నా వాడిని శిక్షించే అధికారం మీ అమ్మకే ఉంది. మీరు ఇలా చేయడం వల్ల మీ అమ్మ కూడా బాధపడుతుంది. ప్లీజ్ డెలీట్ ఆల్. అంకుల్ నేను చెప్తుంది కూడా అదే. ఫస్ట్ అమ్మతో డిస్కస్ చేసిన తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాను, కానీ వాడు వినకుండా అందరికీ షేర్ చేసేసాడు. రే ప్లీజ్ ఫస్ట్ డిలీట్ చేయి. రేయ్, ఫస్ట్ డెలీట్ ఆల్. ఇప్పటికైనా డెలీట్ చేయరా. డెలీట్ చేయి. డిలీట్ చేసేస్తాను అంకుల్. ఏదో నాన్న మీద కోపంతో క్షణిక ఆవేశంతో ఇలా చేశాను తప్ప ఇలా అందరినీ డ్యామేజ్ చేస్తుందని అస్సలు అనుకోలేదు అంకుల్. సారీ అంకుల్, ప్లీజ్. ఓకే లేలా. అంకుల్ ఒక్క నిమిషం. రే నువ్వు ఫోన్ కట్ చేయి. చెప్పమ్మా. అంకుల్ చెప్పమ్మా. నేను కూడా మీ కూతురు లాంటిదాన్నే కదా. కూతురు లాంటిందమ్మా, నువ్వు నా కూతురువే. చెప్పు తల్లి. నాకు మా నాన్నను చూస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది అంకుల్. నన్ను కూడా ఇన్ని రోజులు అలాగే చూసాడేమో అనిపిస్తుంది అంకుల్. అవునా?